ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జన్మదిన వేడుకలు ఘనంగా కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఆది ఆంధ్ర యువజన సంఘం ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా బాబు జగజ్జీవన్ రామ్కి మండల పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు, మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకమరెడ్డి రమేష్, తలుపులమ్మలోవ దేవస్థానం చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెంకట కృష్ణారావు పూలమాలలు వేశారు. అనంతరం బాబు జగజ్జీవన్ రామ్ దళిత జాతికి చేసిన సేవలు కొనియాడారు. దళిత జాతిలో ఉప ప్రధానిగా, మొదటి వ్యక్తిగా దళిత జాతి అభ్యున్నతికి ఎన్నో సంస్కరణలు చేశారని అన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ దళిత జాతి అభివృద్ధి చెందాలంటే అందరూ విద్యావంతులు కావాలని, మన పెద్దలు ఆశించేది మన దగ్గర నుంచి మనమందరం విద్యావంతులు కావాలన్నదే మొదటి నినాదమని అన్నారు. అనంతరం విశ్రాంతి ఉద్యోగును సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సహపంక్తి భోజనాలతో కార్యక్రమాన్ని ముగించారు. ఆయన చిన్నతనం నుంచి కూడా అనేక భావాలతో దళిత ఉద్ధారకుడుగా దళితులను ఏ విధంగా అభివృద్ధి పరచాలి, వాళ్ళను కించపరచకుండా సమాజంలో సమానత్వంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఆహర్నిశలు కృషి చేశారు. ఆయన 30 సంవత్సరాలు వ్యవధిలో ప్రభుత్వంలో, క్యాబినెట్లో మంత్రి పదవులన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. మంత్రి పదవి అంటే సాధారణమైన విషయం కాదు. అది కూడా క్యాబినెట్ స్థాయిలో మంత్రి పదవి అంటే చాలా విలువైన పదవి. కానీ ఒక పదవి రావడమే చాలా గగనం అయితే, ఆయన అనేకమైన పదవులు, అన్ని పదవులు చాలా వరకు కూడా ఆర్థిక శాఖ, రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ, తర్వాత తంతి తపాలా, ఇవన్నీ కూడా చాలా పదవులు చేసి ఆయన కార్యక్రమానికి మేము సర్వీస్ అంతా చేసాం. కానీ డ్యూటీ పరంగా వెళ్తాం. కానీ సన్మాన కార్యక్రమం ఫస్ట్ టైం నాకు. మా సర్వీస్ 40 సంవత్సరాలు సర్వీస్ చేసాం. కానీ సర్వీసులో డ్యూటీ పరంగా వెళ్తాం. కానీ ఆహ్వానం అన్నది మాకు ఎక్కడ దొరకదు. కానీ రిటైర్ అయిన తర్వాత ఫస్ట్ టైం నాకు ఈ కోటనందులో వీరందరూ నాకు ఆహ్వానం చేసినాక వీళ్ళందరికీ మరీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి అవకాశాల్లో కొంతమందికి మాత్రమే దొరుకుతుంది, అందరికీ అవకాశం అన్నది ఉండదు. కానీ ఈ కోటనందులో ఈ విధంగా చేస్తారని నేను ఎప్పుడు కూడా ఊహించలేదు. ఇదే మొదటిసారిగా ఇలా చేసినందుకు మీ అందరికీ ఈ యొక్క యూనిట్గా ఉండి ఈ కమిటీకి అందరికి కూడా మరీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ అవకాశాన్ని దళిత సోదరులకు అంటరాని తనమని ఒక ముద్ర వేసి దూరంగా ఉంచేవారు. వారి కోసం పాటుపడిన వ్యక్తుల్లో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే బాబు జగజ్జీవన్ రామ్ గారు ప్రధానంగా చెప్పుకోవచ్చు. అందుకే వాళ్ళిద్దరి జన్మదినాన్ని దళిత సోదరులు అందరూ కూడా ఒక పండుగలా చేస్తారు. అంటే ఒక సమానత్వాన్ని, స్వేచ్ఛని సమాజంలో వాళ్ళకి సమాన హక్కులు కల్పించాలని ఉద్యమించి వాళ్ళకి ఆ హక్కుని కల్పించిన మహానుభావులు వారిద్దరు. అందుకే ఏప్రిల్ 14, ఏప్రిల్ 5 దళిత జాతి పండగ అని చెప్పి సగర్వంగా మీ దళిత సోదరులందరూ చెప్పుకోవడానికి ప్రధాన కారణం. ఇక్కడ ఏంటంటే ఈ భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎంతో మంది ఉన్నతంగా విద్యను అభ్యసించి ఎన్నో ఉన్నత పదవులు, ఉన్నత ఉద్యోగాలకి అధిరోహించడానికి ప్రధాన కారణం వారే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తుల్ని మనం చిరకాలంగా స్మరించుకుంటూ ఉండాలని గుర్తించుకుంటూ ఈ రోజు ఈ మన గ్రామస్తులకు, అలాగే మన అరుంధతి జాతికి 17వ జన్మదిన
మన బాబు జగజ్జీవన్ రావు గారికి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ గ్రామంలో ఇంత కార్యక్రమాన్ని చేస్తుంటే జనాల్లో ఒక ఉత్సాహం మంచి, ఈ గ్రామంలో కూడా ఇంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కూడా చైతన్యం వచ్చింది. జగజ్జీవన్ గారు ఆశయాన్ని వీళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే ఈయన అహర్నిశలు ఆయన చనిపోయినంత వరకు ఆ రాజ్యాంగాన్ని నిమ్న జాతులకు సమానంగా అందేటటువంటి మహానాయకుడు బాబు జగజ్జీవన్ రావు. ఆ కార్యక్రమాన్ని వేళంత ఘనంగా చేసుకున్నందుకు, అలాగే ప్రతి ఒక్కరు ఈ గ్రామంలో చదువుకునే పిల్లలందరికీ మన జాతి నాయకుల తాలూకా మొత్తం వాళ్ళ హిస్టరీ తెలియాలి. దానికి అంటే మన వాళ్ళు ఏం చేయాలంటే చిన్న హ్యాండ్ బుక్ లాగా తయారు చేసి చదువుకున్న పిల్లలకి అందరికి ఇస్తే వాళ్ళు చేసిన కార్యక్రమాలు, వాళ్ళు చేసిన ఈ సంఘం కోసం పోరాటం చేసినటువంటి విధానం అంతా పిల్లలకు తెలుస్తుంది. అలాగే అంబేద్కర్ గారిది, బాబు జగజ్జీవన్ రావుది పిల్లలకు తెలిస్తే చదువుకున్న పిల్లలు వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని, కార్యక్రమాలు చేయాలని, లేదంటే వాళ్ళు మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలనే తపన. ఫస్ట్ ఏర్పాటు చేసింది లక్ష్మయ్య, గోయమయ్య, సత్యనారాయణమయ్య, అలాగే మా నాన్న, వీళ్ళందరూ కలిపి మనకు ఒక సంఘం ఉండాలి. ఈ సంఘాన్ని మనం స్థాపించుకోవాలి, గట్టిగా నడిపించుకోవాలి అని ఒక ఆదర్శ భావంతో ఆర్యాంధ్ర యువజన సంఘాన్ని ఇక్కడ స్థాపించారు. అప్పటి నుంచి ఈ సంఘం ఎంతో కట్టుదిట్టంగా నడిపించబడుతుంది, చక్కగా నడుస్తుంది అన్నమాట. అయితే అప్పుడులో మాకు ఎంతో చేయూతగా ప్రతి విషయాల్లో కూడా సుందర మేస్టర్ గారు ఉండేవారు. అందుకే ఆ పేరు వచ్చింది నాకు ఆటోమేటిక్గా, సుందర మేస్టర్ అండి. ఇక మన పిల్లలు చాలా వెనకబడి ఉన్నారు ప్రతి విషయంలోనే. మనం ఎవరిని నిందించకూడదు, మనం ఎందుకు వెనకబడి ఉన్నామో మనం తెలుసుకోవాలి. అంతేగాని ఎవరు ఉన్న వాళ్ళని నిందించడం చేయడం. డిఎస్పీగా రిటైర్ అవడం అంటే ఆషమాషి విషయం కాదు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే రిటైర్మెంట్ ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఈ డిపార్ట్మెంట్లో ఎలాంటి రిమార్కు లేకుండా రిటైర్ అయిన ఏకైక వ్యక్తి ఈయనే. తప్పని కొట్ట ఈ డిపార్ట్మెంట్లో ఇప్పటి వరకు నిత్య, అలాగనే ఆ ఫ్లవర్స్ ఇచ్చి నిత్యారమ్మ, సునైనా ఇద్దరు వచ్చి పద్మ గారు, సంజయ్ గారు, పద్మ గారు ఇద్దరు వచ్చి ఆ రోజు ఇస్తూ వారిని అభినందించవలసిందిగా కోరుతున్నారు. రండి త్వరగా రావాలి. పద్మ, నానాజీ ఇద్దరు రండి ఆ రోజు ఇస్తూ వీళ్ళని అభినందించడానికి. త్వరగా రావాలి. ఆ దాంట్లో వాళ్ళు మార్చుకుంటారు, మనం చూద్దాం. మన షష్ఠపూర్తి మేము చూడలేదు. నందూరులో మన సిబిఎం చర్చిలో పెళ్లి చేసుకున్నారు వీళ్ళు. అప్పుడే చూసి మళ్ళీ ఇప్పుడు చూద్దాం. అందరూ చప్పట్లు కొడదాం. ఒకరినొకరు సన్మానించుకున్నారు వారు కూడా. రామచంద్రరావు గారు, కొండబాబు గారు ఇద్దరు సన్మానిస్తారు. ఎల్లురి ఏది కావ్యది రాలేదా? నువ్వు నానాజీ కుమార్ హై స్కూల్లో ఎంతమంది చూసారో లేదు, అక్కడైతే మార్చుకుని మళ్ళీ ఒకసారి ఇక్కడ మార్పించేస్తున్నాం. మా ఆంటీకి ఎక్కువ ప్రేమ ఉంది, ఆవిడే ఫస్ట్ చేసింది. రండి రోజు
రావాలి. దేవి మల్లిక. వెరీ గుడ్. మరి బెంజమిన్ మామకి సన్మాన కార్యక్రమంలో వెళ్ళకపోయాము. మరి ప్రభుదాస్ గారితో ఆయనకు ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధము, మరి నందిక పాప గారు, మధుకిషోర్ ఇద్దరు కూడా వచ్చి వారు కూడా